ఎప్పుడు ఒక దైవజనుడు పరిపూర్ణమైనటువంటి సేవకుడు అవుతాడు చెప్పరా? క్రింద ఉన్న వారిని ప్రోత్సహించినప్పుడు. ఒక దైవజనుడు నిజంగా దేవుని దృష్టిలో యథార్థమైన సేవకుడు ఎప్పుడవుతాడంటే, కింద వాక్యమును అంటి పట్టుకొని ఎదుగుతున్న వాళ్ళకి అవకాశాలనిచ్చి, మీరు కూడా ఎదగండి, మీరు కూడా వాక్యం చెప్పండి, మీరు కూడా నాలాగా తయారవ్వాలి, నన్ను మించినటువంటి యోధులుగా మీరు మారాలని ఏ సేవకుడు అంటాడో అలాంటి సేవకుడు నిజమైన సేవకుడు. అలా కాకుండా ఒకవేళ వీడు నాకంటే బాగా వాక్యం ఎక్కువ చెప్తున్నాడు, బాగా చెప్తున్నాడు, జనం అందరిలో వీడు ఫేమస్ అవుతున్నాడన్న కుళ్ళు బుద్ధి వాడిలో పుట్టి అవకాశాలు రానివ్వకుండా చేస్తే, నేను మరలా చెప్తున్నాను, అది సేవ కాదు, వాళ్ళు చేసేది వ్యాపారం. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, అన్న దేవుడు నాకు ఒక మంచి పరిచర్యను ఇచ్చాడన్న, ఆ పరిచర్యను అంటిపెట్టుకొని చేస్తూ ఉంటేనే మరొక పరిచర్య ఇచ్చాడు. వేరే సంఘాన్ని దేవుడు నన్ను నడిపించమని ఆ సంఘ కాపరికి నన్ను పరిచయం చేశాడు. నేను వెళ్ళి ఆయనతో మాట్లాడాను. ఆయనకు వయసు అయిపోయింది, ఇంకా నేను సేవ చేయలేను నాన్న, నా సేవను నువ్వే చెయ్యి, ఇదిగో సంఘాన్ని, స్థలాన్ని మొత్తం అంతా నీ చేతుల్లో పెడతాను, ఎంతో కొంత మొత్తంలో నాకు ఇచ్చి ఈ సంఘాన్ని, ఈ పరిచర్యని నువ్వు తీసుకొని దేవుని సేవ బలముగా చెయ్యి నాన్న అని ఒక యవనస్తుడికి ఒక దైవజనుడు చెప్పాడట. ఈ యవనస్తుడు ఎక్కడ లేని ఆనందాన్ని కూడగట్టుకొని దేవుడు ఇంకొక మందిరాన్ని, ఇంకొక సంఘాన్ని నాకు ఇవ్వబోతున్నాడు అన్న సంగతి వెళ్ళి వాళ్ళ ఆత్మీయ తండ్రితో చెప్తే, ఈ సిగ్గులేనాయన అన్నాడట, ఇదిగో ఆ స్థలము, ఆ మందిరం మొత్తం అంతా నా పేరు మీద రాయి, ఆరాధన నువ్వు చేసుకో అని అన్నాడట. నిజంగా ఇది చేసేది సేవ అనాలా, వ్యాపారం అనాలా? ఏమనాలి? నువ్వు నిజంగా యథార్థమైనటువంటి సేవకుడు అయితే, నువ్వు నిజంగా ఆత్మ కలిగిన తండ్రి అయితే, నీ పక్కన ఎదుగుతున్న వాడికి నువ్వు భుజం తట్టాలి, ధైర్యం నింపాలి. ఏమని? పోనీలరా, దేవుడు నిన్ను ఎలా వాడుకుంటున్నాడు, మరొక పరిచర్యని ఇచ్చాడు, మరొక మందనిచ్చాడు, నువ్వు చేతుల జాగ్రత్తగా కష్టపడి సంఘాన్ని నడిపించుకోరా అని చెప్పవలసిన ఆత్మీయ తండ్రి ఆ సంఘాన్ని కూడా నా పేరు మీద రాయి, ఇదిగో సంఘం నా పేరు మీద ఉంటుంది, నువ్వు వెళ్ళి ఆదివారం ఆరాధన చేసుకో అన్నాడట పెద్ద మనిషి. ఇది సేవ, ఇది శిష్యరికం నేర్పడం అంటారా? దీన్ని ఏమంటారు? గుర్తుపెట్టుకోండి, సేవలో ఎప్పుడు వారసత్వం అనేది ఉండదు ప్రియమైన వారలారా. ఈరోజు వేదికల మీద చూడండి, అందరూ వాళ్ళు కాదు, కష్టపడేది సంఘం, చెమటోడ్చేది సంఘం, ఖర్చు పెట్టేది సంఘం, ఆపదలు వచ్చినప్పుడు నిలబడేది సంఘం. అలాంటి సంఘములో పరిచర్య చేయడానికి ఎంతమంది ముందుకు వస్తారు? వాళ్ళని పిలిచి వాళ్ళని వేదికలు ఎక్కించకుండా మీ ఇంటిలో వాళ్ళని మీరు ఎక్కించుకుంటున్నారంటే మీరు సేవ చేయట్లేదు, మీరు ఫ్యాన్ బేస్ మెయింటైన్ చేసుకోవడం కోసమే మీరు సంఘాలని నడిపిస్తున్నారు. ఇది యథార్థం. సేవకుడు అన్నవాడు శిష్యులను తయారు చేయాలి. నాకు కలిగిన ఆత్మ ఇదిగో నీకు కూడా రావాలని కోరుకుంటానని ఎలీషా గారిని ఎలా అన్నాడు? రెండంతల ఆత్మ ఇచ్చాడు, రెండంతల ఆత్మ కావాలి. దేవుడు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ప్రియమైన వారలారా, ఈరోజు సేవలో ప్రోత్సహించే వాళ్ళేరి, వెన్ను తట్టే వాళ్ళేరి, భుజం తట్టే వాళ్ళేరి, నేనున్నాను ధైర్యంగా నిలబడనే వాళ్ళేరి. సేవను కూడా వ్యాపారంగా మార్చేసే సేవకులు లేరా? ఉన్నారు. అది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అదంతా.